అండ్ ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తుంది రమ్య. లెట్స్ వెల్కమ్. ఈ రోజు నాకు అండేది ఏంటి, రిజల్ట్స్ టైంలో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో అది నేను చెప్తాను. ఈ రోజు మనకి ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా అన్నది రెండు సిచ్యువేషన్స్ లో తెలుస్తుంది అనమాట. ఒకటి మన పెళ్లి జరిగినప్పుడు, ఇంకొకటి రిజల్ట్స్ వచ్చినప్పుడు. అది ఎట్లా అంటే ఆ రోజు మనం ఫోన్లలో కస్టమర్ కేర్ కన్నా బిజీ అయిపోతాం. ప్రతి ఒక్కడు ర్యాంక్ ఎంత ర్యాంక్ ఎంత ర్యాంక్ ఎంత అని చాలా కొడుతుంటారు. రిజల్ట్ అనగానే ఆంటీలు అందరు వస్తారు చూడు పేపర్లు పట్టుకొని, ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము ఈ కాలేజ్ నుండి వచ్చినాం, 95% వస్తే మీ పాపకి ఫ్రీ సీట్ ఇస్తాం. చూడండి పక్కన ఉన్న అమ్మాయికి కూడా మంచి పర్సెంటేజ్ వచ్చిందని ఫ్రీ సీట్ ఇచ్చినాం. మా మమ్మీ స్టార్ట్ చేస్తుంది ఫ్రస్ట్రేషన్, 95% అంట, నువ్వు ఫెయిల్ అయి కూర్చున్నావు. వాళ్ళకి లక్షలు లక్షలు ఇచ్చి తీసుకోతున్నారు, నిన్ను లక్షలు ఇస్తానో కూడా నేను ఎవరు తీసుకుంటలే. ఒక్కసారి చూసి నేర్చుకోవే, ఎదురుంటే వెంకట్రావుని చూసి నేర్చుకో, పక్కింటి పుల్లారావుని చూసి నేర్చుకో. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను వాళ్ళని చూసే నా ర్యాంకులు పోయినాయి, అది వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. రిజల్ట్స్ అప్పుడు టీవీ పెట్టాలంటే వణికిపోతుంది, వీళ్ళ యాడ్స్ తో మనకి ఏడ్స్ తెప్పిస్తారో అని చెప్పేసి. అది ఎట్లా తెలుసా, ఎంసెట్ ఐఐటి ఫలితాల్లో మా కాలేజ్ ప్రభంజనం 1 1 1 2 2 2 3 3 ఇలా 10 లోపు 100 ర్యాంకులు మా వాళ్ళవే. వీళ్ళు ఒకటి రోజులు చిన్నప్పుడు చదువుకోలేదేమో, 1 1 1 1 అని చెప్పి సావా దొబ్బుతుంటారు. నువ్వు ఎంసెట్ రాసినావా? అడుగుతున్నా. రాలేదు కదా, ఒకటి ఆ సిగ్గుతోనే అర్థమైపోయింది. రే రాజు, అంగుటా మనం ఎంసెట్ రాయలేదా? వాట్ హ్యాపెండ్? యా ర్యాంకులు రాలే, 1 1 రాలే. కొంచెం జనరల్ నాలెడ్జ్ అయితే ఉంది కదా. యా 10th పాస్ అయ్యి అదే చాలు మనకి. బట్ హిస్ ఐక్యూ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐక్యూస్. గీత, నువ్వు ఏ క్వశ్చన్ అడుగు దానికి ఆన్సర్ చెప్తాడు. నువ్వు అడుగు. కాఫీ కప్ కి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? మనం ఏ సైడ్ పట్టుకుంటే ఆ సైడ్ ఉంటుంది. ఏడ్చావు, అవుట్ సైడ్ ఉంటుంది. అదే అన్నాడు తెలుగులో. ఎప్పుడు నువ్వు ఇంగ్లీష్ చెప్పు. ఆస్కిమ్ పాలిటిక్స్ గురించి, సీఎం పిఎం వాళ్ళ గురించి అడుగు. ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికా ఎవరు? చూడు, జ్ఞానం వయసులో నాకనే పెద్ద, నీకే తెలియనప్పుడు నాకే తెలియదు. ఈ అమ్మాయి కంటెంట్ ఎప్పుడు బాగా చేస్తుంది? ఆమె నేర్చుకున్నప్పుడు. న్యూస్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రిజల్ట్స్ వచ్చినప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఒకరిని పిలుచుకొస్తారు, అడుగుతారు అన్నమాట క్వశ్చన్లు. అది ఎట్లుంటుందో చూడండి. ఇప్పుడు నువ్వు చదువు బిడ్డ. ఎస్, న్యూ రిపోర్టర్ బిడ్డ. నమస్కారం అమ్మా, మీరు ఫస్ట్ వచ్చిర్రా? పొద్దునొచ్చా. ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది? సారీ, బాగా చదువుకున్నాను, నీలాగా తాగకుండా. మరి వాళ్ళందరూ ఏంది కాపీ కొట్టినా అని చెప్పి? నేను రాశాను అన్నాను కానీ ఎలా రాశాను అని చెప్పలేదు కదా నీకు. నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? నాలాగా చదవాలంటే అందరూ రోజులో 25 గంటలు చదువుకోవాలి. మరి తిండి ఎవరు తింటాడు? మా డాడీ వచ్చి తింటాడా? అసలు నిద్ర లేకుండా చదువుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నెలలు కష్టపడితే మన బంగారు భవిష్యత్తుకి పిల్లర్లు వేసుకోవచ్చు. నిద్ర లేకుండా చదివితే నిద్ర లేకుండా పోతావు. బంగారు పిల్లలు రాదు, ఇట్లా కడతారు ఇక సమాధి మీద. సూపర్. సో చాలా రోజుల తర్వాత పటాస్కి వచ్చావు, అప్పటి మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? డూ యూ మిస్ పటాస్? చాలా గుర్తొచ్చాయి, వీళ్ళు కంటెంట్ మిస్ అయినప్పుడల్లా గుర్తొచ్చాయి. మండే రోజు కలుసుకుందాం. కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్ బై పతంజలి.